లేదంటే ఇవి చేసే సైకిల్ అలాంటి అన్ని కూడా మనకి ఈ చట్టం కింద వస్తాయి. కోరుతున్నాము. అలాగే గౌరవనీయులు జిల్లా న్యాయ సేవా Yes. Regular writing. Yes. 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 What? DW గారు అదేవిధంగా డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్ట్ యాక్ట్ సంబంధించిన ఈ అవగాహన సభకి వచ్చేసిన ముఖ్య అతిథులు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి గారు మేడం గారు, శ్రీరామ్ గారికి, అదేవిధంగా డిడబ్ల్యూ గారు, ఇక్కడ వచ్చేసిన జిల్లా స్నేహితులకి, అదేవిధంగా వచ్చిన అందరికీ నమస్కారం. అవగాహన సభ పెడుతున్నాము. దాంట్లో ప్రత్యేకంగా ఈ అంశం ఏంటంటే ది ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్టివ్ మహిళలకి ప్రత్యేకంగా వాటి గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడం, దాంతోపాటు ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే వాటి మీద మనకి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం చట్టపరంగా పోలీస్ దగ్గర లేదంటే ఇతర ఆప్షన్స్ మనకి ఖచ్చితంగా ఉంటాయి. కానీ చాలాసారి మనం ఆ ఇన్స్టిట్యూషన్ అంటే కలెక్టరేట్ ఉంటే కలెక్టరేట్ కావచ్చు, లేదంటే మీరు ప్రైవేట్లు కూడా చాలా సంస్థలు ఎక్కడైతే ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటారు వారు మళ్ళీ పోయి పోలీస్ దాకా ఎందుకు పోవాలి, ఆ సమస్యలు కూడా కొన్ని చోట ఉంటాయి. వాటికి ఆ ఇన్స్టిట్యూషన్ లోనే ఒక రిజల్యూషన్ మెకానిజం, అదేవిధంగా ఒక సిస్టమ్ ఉండాలనే ఆలోచనతో ఈ పాష్ యాక్ట్ కింద కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనం ఒక ఇన్స్టిట్యూషన్ లో 10 కన్నా ఎక్కువ మంది ఫీమేల్ ఎంప్లాయీ ఉంటే దానికి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటాము. అంటే ఆ ఆఫీస్ లో లోపలే ఉన్న వాళ్ళ అధికారులు, సీనియర్ అధికారులు కలిసి వాళ్ళ ద్వారా ఒక కమిటీ నిర్మాణం చేస్తాము. అదే కాకుండా లోకల్లో వివిధ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తున్న ఒకవేళ 10 కన్నా తక్కువ మహిళలు పనిచేసిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాపేట టౌన్ మనం అనుకుంటే మన దగ్గర బట్టల షాప్స్ ఉంటాయి, తర్వాత హాస్పిటల్స్ ఉంటాయి, తర్వాత వేరే వేరే గ్రోసరీ షాప్స్ ఉంటాయి, లేదంటే ఇతర ఏదైనా స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్ ఉండొచ్చు. అట్లాంటి ప్లేసెస్ లో కూడా కొన్ని మహిళలు పనిచేసినప్పుడు వారు ధైర్యంగా పని చేయాలి. అదేవిధంగా ఏదైనా సమస్యలు అంటే వస్తే దానికి ధీటుగా మనం పరిష్కారం చేయడానికి మీకు ఒక వేదిక ఉండాలని కమిటీలు చట్టపరంగా ఏర్పాటు చేయడం జరిగింది. More than 10 or history. If there are not more than 10 employees also, they can consider that their wish. Because even below the 10 also, they can face some establishments and these people can take over the internal complaint committees and they can establish the internal complaint committees after this class. Thank you, sir. Thank you. ఎవరు చైర్పర్సన్ గా ఉండాలి? సీనియర్ ఆఫీసర్స్ ఉమెన్ లేరు అనుకుంటే అదే ఎంప్లాయీ కింద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ గారు అనుకోండి, ఆర్డీఓ ఉంటారు, దాని తర్వాత వేరే ఎక్స్ట్రా ఉంటుంది, ఒక విమెన్ సంబంధించిన వింగ్ వేరేది ఉంటుంది, రెవెన్యూకి సంబంధించిన వింగ్ వేరేది ఉంటుంది, ఎడ్యుకేషన్ సంబంధించిన వింగ్ వేరేది ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూకి సంబంధించిన వింగ్ లో కనుక సీనియర్ ఉమెన్ ఆఫీసర్ లేకపోతే కనుక
సీనియర్ ఆఫీసర్, విమెన్ సీనియర్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనము ఈ కమిటీలో హెడ్ గా ఉంచొచ్చు అనమాట. క్వశ్చన్ వస్తే ఆబ్జెక్ట్ బిహైండ్ ఎస్టాబ్లిషింగ్ ఏ కమిటీ అనే దాన్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. కమిటీని అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఇంటర్నల్ గా అంటే, వాళ్ళు బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కానీ, సఖీ సెంటర్స్ లో కానీ, ఇంకెక్కడైనా కానీ, విమెన్ సెల్ లో కానీ, షీ టీమ్స్ లో కానీ ఎక్కడా చెప్పుకోలేము, మేము మా యొక్క ఐడెంటిటీని మేము బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి మాకు వద్దు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటి కమిటీస్ కి వెళ్ళాలి. ఆ ఆబ్జెక్ట్ కోసమే మనము ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ వర్క్ చేస్తున్నటువంటి విమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడాను ఆ కమిటీ మెంబర్స్ తో ఈజీగా వాళ్ళ యొక్క కలిగినటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ కానీ, అసాల్ట్స్ కానీ, ఇంకేమైనా ఉంటే వాళ్ళు చెప్పుకోగలిగేంత ఫ్రీడమ్ అనేది, అంటే వాళ్ళకి అలాంటి యాక్సెస్ అనేది ఆ కమిటీ మెంబర్స్ ఎప్పుడు ఆ విమెన్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇచ్చినప్పుడే ఆ ఆబ్జెక్టివ్ కూడా అచీవ్ చేయగలగడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ కమిటీ ఏర్పాటు చేయడమే వేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ వస్తుంది అనుకోండి, మన దగ్గరికి వచ్చి అమ్మ మేడం ఈ ప్రాబ్లం ఉంటే ఆ యాటిట్యూడ్ కనుక మనకు ఉంటే కనుక ఆ ఆబ్జెక్ట్ బిహైండ్ ఎస్టాబ్లిషింగ్ ద కమిటీ వాల్యూస్ వేస్ట్ అనమాట. అసలు ఆ కమిటీస్ ఏర్పాటు చేయడం పేపర్ మీద ఉండడం వేస్ట్. ఏ కమిటీ అయినా సరే ప్రాక్టికల్ ఓరియంటెడ్ గానే వర్క్ చేయాలి ప్రతి కమిటీ కూడా.